శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి సంబంధించిన విషయాల్లో కూడా అన్నిటినీ రాజకీయాలతో ముడిపెట్టి ఈ కొంతమంది అదే పని పట్టుకుని విమర్శించడం జరుగుతుంది. ఏదో 2004 నుంచి 2014 వరకు జరిగిందంట, మళ్ళీ 2019 నుంచి 2024 వరకు జరిగిందంట. ఈ మధ్యలో నీతికి నిజాయితీకి అన్న చంద్రబాబు నాయుడు పనిచేసేటంట. ఆ ప్రభుత్వము ఏం మాట్లాడతారో వాళ్ళకే అర్థం అవ్వాలి. దేవుడు వాస్తవాలు చెప్తున్నామండి. మీకు ఉదాహరణలు చెప్పమంటారా? చెప్పమంటారు. విమర్శించుకుంటా కూర్చుంటే మీరు అన్నారు కదా దాని గురించి. ఇప్పుడు అట్లా కాదు కదండి. ఇప్పుడు సమస్యల గురించి హిందూ ధర్మాల గురించి జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాల గురించి మాట్లాడటం తప్పంటే చెబితే మాట్లాడమంటే మానేస్తాం. ఇప్పుడు వాస్తవాలు చెప్పమంటారా? జరుగుతున్న పరిణామాలు చెప్పమంటారా? గతంలో ఎప్పుడైనా సరే ఆ దేవదేవునికి సంబంధించిన ఆస్తుల గురించి కానీ ఆ డబ్బుల గురించి కానీ ఇలా వినియోగించారా? తిరుపతి పట్టణం ఇవాళ కొత్తగా పుట్టిందా? ఎప్పుడన్నా వినియోగించారా? దానికి ఈ రోజే కొత్తగా ఎందుకు వచ్చింది? ఒకసారి దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మీకున్నటువంటి ఇప్పుడు తిరుమల దేవస్థానం చైర్మన్ గా నియమించిన వ్యక్తి గురించి ఏ విధంగా బయటకు వచ్చిందో చూడండి. వాళ్ళ కుమార్తె పెళ్లి ఎలా జరిగిందో చెబుతున్నారు. మీరు మామూలుగా దైవభక్తులు లేకపోతే హిందూ ధర్మాన్ని పరిరక్షించే వాళ్ళని కనుక నియమించినట్టయితే ఇలాంటి సమస్య వచ్చేది కాదు. కానీ అన్యమతస్తులకు సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చేసి దీంట్లో జొప్పించేసి శ్రీశైలంలో చూసుకున్నా, ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు ఇప్పుడు చూసుకున్నా కూడా జరుగుతున్న పరిణామాలన్నీ ఈ రోజు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి కాబట్టి మాట్లాడుతున్నాం. నిస్సందేహంగా చేసే పనులు బట్టి మాట్లాడతారు. పోయినసారి 1000 స్తంభాల మండపాన్ని ఇబ్బంది పెడితే చంద్రబాబు నాయుడు గారు కూడా విమర్శించాం. దాంట్లో తప్పేమీ లేదు. ఎవరు చేసినా తప్పే. దేవదేవుడి గురించి ఎవరు తప్పు చేసినా అన్యాయం అయిపోతా ఉంటారు. 2014 వరకు 2014 నుంచి 2019 వరకు ఎందుకు ఎగ్జామ్షన్ ఇచ్చినావు? జరుగుతుంది. అన్యమతస్తులు ఇప్పుడే అన్యమతస్తులు వస్తుంది. ఇప్పుడే గతంలో లేరు. ఇప్పుడు అన్యమతస్తులు ఇప్పుడే వస్తున్నారు. అన్యమత ప్రచారం కూడా జరుగుతుంది. అప్పుడే 2004 నుంచే కూడా విస్తృతంగా పైన అన్యమత ప్రశస్తులు చివరికి చెప్పేదేనండి సార్, చెప్పేదేనండి ఇక్కడ నుంచి వెళ్ళి దిగువ తిరుపతి నుంచి ఎగువ తిరుపతికి వెళ్ళి టికెట్ల మీద కూడా అన్యమత ప్రచారం చేశారు. ఈ ప్రభుత్వంలోనే జరిగింది. గత 2004 నుంచే జరిగింది. అంతకుముందు ఎప్పుడూ లేదు. 2004 నుంచి జరిగింది. తర్వాత మొన్న జరుగుతోంది. టికెట్ల మీద కూడా అన్యమత ప్రచారం ఉందా? ద్వారాలు సులువ రూపంలో ఏర్పాటు చేశారు. ఎప్పుడన్నా కరుణాకర్ రెడ్డి గారి సమయంలోనే జరిగింది. వాగ్దేవం గారు ఎల్లో కండువా ఒకటి వేసుకుని చేస్తే మేమేం మాట్లాడాం. ఇప్పుడు శ్రీమతి అవుతున్నా ఏమి విమర్శించడం మేము పట్టించుకోం. అంటే మీరు కూడా ఎల్లో కండువా వేసుకొని చేస్తే మేము పట్టించుకోం. అంటే ఎవరు మాట్లాడినా ఎల్లో ఇప్పుడు భారతదేశంలో జరుగుతుందంటే ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుందంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే వాడు ఎల్లో కండవా లేకపోతే ఒక జనసేన కండవా ఈ తప్ప రెండో ఏం కనపడవు. మీకు ఎల్లో కండవ కనపడ్డా జనసేన జెండా కనపడ్డా మీకు నిద్ర కూడా పట్టలేదు, ఉరి పడుతున్నారు. ఎందుకంటే మీ పరిస్థితి మీకు అర్థమైపోయింది. మీకే అవును. అభివృద్ధి చెబుతారు. ఒకసారి అనండి. అభివృద్ధి గురించి చెబుతాను అనండి. మీరు అభివృద్ధి గురించి మాట్లాడితే చెబుతాను అనండి. మీరు అభివృద్ధి గురించి చెబుతారు వినండి. మీరు అభివృద్ధి గురించి మాట్లాడారు కాబట్టి అభివృద్ధి గురించి చర్చ చేద్దాం వినండి. అభివృద్ధి గురించి మాట్లాడితే చర్చ చేద్దాం వినండి. పంచాయతీ భవనాలు కడితే తెలుగుదేశం ప్రభుత్వం పంచాయతీ భవనాలు కడితే మీరు రంగులు వేసుకున్నారు. అది రాష్ట్రానికి జరిగిన అభివృద్ధి. అంగన్వాడీ కేంద్రాలు కడితే మీరు రంగులు వేసుకున్నారు. అది రాష్ట్రానికి జరిగిన అభివృద్ధి. టిట్కో ఇల్లు కడితే మీరు రంగులు వేసుకున్నారు. అది ఈ రాష్ట్రానికి జరిగిన అభివృద్ధి. ఆయన చెప్పండి. మీరు మాట్లాడతారండి అభివృద్ధి గురించి. దేని గురించి ఏదో మాట్లాడతారు. వేణు గారు టీటీడీ అంశానికి సంబంధించి ఈ రోజు టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి చెప్పండి. మాట్లాడతాం అభివృద్ధి గురించి. నిస్సందేహంగా మాట్లాడతాం. ఆంధ్ర రాష్ట్ర తిరుమలకు సంబంధించి మాట్లాడండి. రైట్ వేణు గారు, ఈ నిర్ణయాలు తీసుకునేప్పుడు నా ప్రశ్న వినండి. మీరే సమాధానం చెప్పండి. ప్రశ్న వినండి. ఈ నిర్ణయాలు తీసుకునేప్పుడు ధర్మాధికారులు ఉంటారు. పెద్ద చేయరు చిన్న చేయరు కొండ మీద ఉంటారు. వాళ్ళతో మాట్లాడాలి కదా. వాళ్ళు బంగారం ఆయనకు వస్తే సరే అచ్చులేసి ఆ మింటులో దాచి ఆ డబ్బు లేదో ఆలయ అభివృద్ధికి ఖర్చు పెట్టడం ఒక ఎత్తు. ఇప్పుడు ఆ అచ్చులు బయటికి పంపించేసి మీకు స్థానికంగా ఆలయ స్వర్ణకార వ్యవస్థ ఉంటుంది, వాళ్ళ ఆధ్వర్యంలో కాకుండా
పైపెచ్చు అమ్మటం ఏంటండి? స్వామివారి పాదాల దగ్గరికి తీసుకెళ్లి మంగళసూత్రాలు అక్కడ నుంచి అమ్మటం ఏంటి? సెంటిమెంట్ని డబ్బుల లోపల మార్చుకోవాల్సినంత నెసిటీ ఏంటి? ఆయన ఏడుకొండల వాడు, ప్రపంచంలో ఉన్న వాళ్ళు చాలామంది కుబేరుల కన్నా పెద్ద కుబేరుడు ఆయన. ఆయన్ని మార్కెటింగ్ కమ్యూనిటీగా వాడుకోవటం ఏంటంటున్నా సార్? ఇప్పుడు ఉచితంగా పేదవాళ్ళు కళ్యాణం చేసుకోవాలంటే ఉచితంగా మంగళసూత్రం ఇస్తుంది ఒక గ్రామం ఎంతో టిటిడి వారు. అది ఎగ్జామ్షన్. ఈ కాసులు అమ్మేది, లక్ష్మీ కాసులు అమ్మేది, ఈ తాళి అమ్మేది, వీటంతా కూడా ఉచితంగా ఇవ్వాలంటే టీటీడీని ఇంకా ఏమన్నా ఇది చేయాల్సిందే, వేలం వేయాల్సిందే. కానీ అవన్నీ జరిగే పని కాదు. ఎవరు అడిగారు సార్? ఎవరు అడిగారు సార్? ఎవరు అడిగారు? మంగళసూత్రాలు ఇవ్వండి స్వామి ఏడుకొండల వాడ అని వచ్చి ఎవరన్నా అడుగుతున్నారా? మీరు ఇవ్వగలిగితే ఇవ్వండి, లేదంటే లేదు. వాసుదేవ్ గారు, ఈ రోజు బంగారాన్ని వినండి. ఇప్పుడు బంగారాన్ని గత 10-20 సంవత్సరాలుగా బంగారాన్ని డాలర్లు, వెంకటేశ్వర స్వామి డాలర్లో చేపించి ఎక్కడైతే అక్కడక్కడ కౌంటర్లు, వైకుంఠంలోను అదే విధంగా కొన్ని చోట్ల కౌంటర్లు పెట్టి ఆ డాలర్లు నమ్ముతున్నారు. ఆల్రెడీ కొనుక్కుంటూ వస్తున్నారు. దానిలో కొంచెం అవతవకలు జరిగాయనేసి అప్పటి ప్రభుత్వాలు, ఇప్పుడు కాదు, అది 10 సంవత్సరాలు అది జరిగినప్పుడు ఆ అవకతవకల గురించి అప్పుడు నిలపడం జరిగింది. మళ్ళీ దాన్ని ఏదో చేస్తూ వస్తున్నారు. మేము చెప్పడం ఏమిటి, ఈ రోజు ఏది కానీ ఒక నిర్ణయం తీసుకుంటే అది విమర్శలతోనే మొదలవుతుంది. అంటే ఏ పని చేయకూడదు, ఏ పని చేయకపోతే ఇది ఈ ప్రభుత్వం ఏమి చేయలేదు, ఈ టీటీడీ పాలక మండలి ఏమి చేయలేదు అంటారు. చేస్తే దాన్ని విమర్శలు తీసుకురావడం. ఈ రోజు మనం సూచన సలహాలు ఇవ్వచ్చు అలా ఉన్న శ్రీనివాసరావు, మనం సూచన సలహాలు ఇవ్వచ్చు. మీరు తిరుపతిలోనే ఒక ఆచార్యులనేమని బతుకు తెరువు కోసం ఆచార్యులు తిరుపతిలోనే ఒక సంస్థలాగా ఏర్పాటు చేసి వాళ్ళ చార్జ్ చేపించి మీరు ఇవ్వండి దేవుడి దగ్గర పెట్టి అంటే ఓకే, అలాంటి సలహా సూచనలు ఇవ్వచ్చు. దాన్ని ఎవరు వద్దంటే, ఎందుకంటే భక్తుల మనోభావాలకి గౌరవంగా ఉంటుంది. అదే విధంగా ఏదైతే దేవుడికి వచ్చే నిధులు కూడా అవకతవక లేకుండా ఎక్కడ మిస్యూజ్ కాకుండా ఉంటాయనేసి ఇలాంటివి ఏదైతే నవీన్ కుమార్ రెడ్డి అని చెప్పినట్లు అలాంటి సూచన సలహాలు తీసుకోవచ్చు. కానీ ఏమీ చేయకూడదు, మడిగట్టుకొని కూర్చోవాలి. ఈ రోజు పాదాల దగ్గర పెట్టి తాలి బొట్టిస్తే అది అపవిత్రం అయిపోతుందో, లేకపోతే ఆ విధంగా ఇవ్వచ్చు అయ్యకూడదు అని విమర్శలు, అదే విధంగా దీంట్లో అవకతవకలు చేస్తున్న విమర్శలు, ఆడ కాడి ఎత్తి కయ్యలు పెట్టక ముందే అన్ని విమర్శలే. దానికి సూచన సలహాలు ఇస్తామే, మళ్ళీ ఎక్కడన్నా జరిగితే మళ్ళీ దానిపై అటాక్ చేద్దామే అని లేదు. ఏదైనా స్టార్ట్ చేస్తేనే స్టార్టింగే అదే చెప్తారు, అపశకరం మాట్లాడుతుంటారు వీళ్ళు. ఈ రోజు ఎందుకు చేయకూడదు సార్? ఈ రోజు సార్ దేవుడి పాదాల దగ్గర ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ఏమనుకోవద్దు వేణుగోపాల్ గారు. ఈ రోజు మీరు అరగంట మాట్లాడారన్నా ఇవ్వని మాట్లాడండి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం వినండి సార్, మీరు వినండి, అవకాశం ఉంది, అవసరమైతే దాని గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు రాముల వారి గారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. అర్చకుల వారు ఎక్కడైనా సరే తాలిబొట్టి ఇలా చూపించుకుని వెళ్తారు తప్ప రాముల గారి పాదాల దగ్గర పెట్టి తాలిబొట్టి ఇవ్వరు. అంటే వారి శ్రీమతికి కట్టే తాలిబొట్టినే పాదాల దగ్గర పెట్టరు, పాదాల చెంత పెట్టరు. ఈ రోజు తాలిబొట్టి అక్కడ పాదాల చెంత పెట్టారనేది తప్పుపడుతున్నాం మేము. అది ఇక మిగిలిన మీరు చెప్పుకోండి. మీరు అన్ని తప్పుపడతారు సార్. చంద్రబాబు నాయుడు అది మంచిగా మీరు చెప్పండి సార్, అది మంచిగా మీరు చెప్పండి. వాసుదేవ్ గారు, వాటిని కూడా ఏదైతే ఆగమ శాస్త్రంలో ఏముంది, అదే విధంగా పెద్ద పెద్ద పండితులు వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూర్చొని చర్చ చేసి చేస్తారు. వీళ్ళంతా ఆవేశపడాల్సిన అవసరం లేదు. బోర్డులో ఈ రోజే నిర్ణయం వచ్చింది. ఆ నిర్ణయాలు, సూచనలు, సలహాలు తీసుకొని ముందుకు తీసుకొని పోతుంది. కానీ బోర్డు వీళ్ళు చెప్పేటట్టు ఏదో ఒంటిది పోకటిగా చేసేది. ఈ రోజు ఆ విధంగా ఇచ్చిన దాని వల్ల ఏమైనా ఇబ్బంది వస్తుందా, లేదా ఇబ్బంది లేదా ఆగమ శాస్త్రంలో ఏమైనా దీని వల్ల ఏమైనా ఇబ్బందులు కలుగుతాయని అన్ని చూస్తారు. మీ దగ్గరకు వస్తాను ఒకసారి. వేణుగోపాల్ గారు మాట్లాడితే రజనీ గారి దగ్గరికి వెళ్తారు. వారు న్యాయవాది కూడా, న్యాయపరమైన అంశాలు కూడా చెప్తారు. వేణు మీది అయిందా? ఒకసారి రజనీ గారి దగ్గరికి ఫోన్ వెళ్దాం. అదే సార్ చెప్తున్నాను. ఇప్పుడు ఏదైనా ఒక పని మొదలు పెడితే ఈ ప్రతిపక్షాలు కానీ కొంతమంది విమర్శలు తప్ప దాన్ని చేసిన తర్వాత లేదు వాళ్ళకి సూచన సలహాలు ఇవ్వాలి, లేదా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం దానికి ఏదో అటాక్ చేసి ఈ విధంగా చేయండి అని చెప్తే బాగుంటది. కానీ ఏ విషయం మధ్య ఎక్కువైపోయింది. తిరుపతి దేవస్థానం విమర్శలకి ఎక్కువ రాజకీయ పార్టీలు విమర్శలు ఎక్కువైపోయింది. కానీ భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా